గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నిర్మాత, రాజకీయ నాయకులు చిట్టిబాబు గారు నిన్న సాయంత్రం 5:30కు అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన పెద్ద కుమారుడు నరోత్తం మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎప్పటినుంచో చిట్టిబాబు గారు మాకు బాగా పరిచయం. ఏ విషయం ఉన్నా, ఎటువంటి అంశమైనా కానీ, సామాజిక రాజకీయ అంశాలు కానీ, సినిమాకు సంబంధించినవి కానీ, ఏ అంశం తీసుకున్నా చాలా స్ట్రైట్గా ఎవరికి భయపడకుండా ఆయన వాయిస్ని ఇప్పటివరకు మ్యాక్సిమం అన్ని ఛానల్స్లో కూడా వినిపించిన చిట్టిబాబు గారు ఇంకా లేరు అంటే మాకే నమ్మలేకపోతున్నాం. ఏంటి అసలు ఈ అనారోగ్యం అంటే, నాకు తెలిసి ఇంతకుముందు సార్తో మాట్లాడినప్పుడు అబ్రాడ్ వెళ్ళొచ్చాను, ఆ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల చిన్న హెల్త్ ఇష్యూ అయింది అని చెప్పేసి చెప్పారు. అసలు ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి, ఎప్పటి నుంచి హాస్పిటలైజ్ అయ్యారు, ఏం జరిగింది? అది చెప్పింది నేనే. నన్ను అంటే హాస్పిటలైజ్ అవ్వటం అంటే స్ట్రోక్ వచ్చింది ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2025. దాని తర్వాత ఫుల్ ట్రీట్మెంట్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఇంకా క్షీణించి ఐసీయూలో నిన్న దురదృష్టవశాత్తు డయాలసిస్ అయిన తర్వాత ఇమీడియట్గా కార్డియాక్ అరెస్ట్ అయింది. ఎంత రివైవ్ చేసినా రివైవ్ చేయలేకపోయాము. తన 70 years కదా, 70 years ఓల్డ్. కొంచెం రివైవ్ చేయడానికి కష్టమైంది. ఎంతైనా ఇందాకన్నారు మీరు, ఆయన గళం గట్టిగా వినిపిస్తారు. దేని గురించి ఎవరిని లెక్క చేయరు అంటే అలా లెక్క చేయకపోవటం కాదు, లెక్క చేయరంటే దేని గురించి భయపడరు. ముక్కుసూటి మనిషి. ఎందుకంటే నాకు ఆయన నేర్పించింది ఇదే. ఎప్పుడు బ్రహ్మరథులే ఎదురైన తలవంచని రాజసంతో బతకాలని. అది ఆయనకాయన తండ్రి నేర్పించారు, మహారథి గారు. నాకు నా తండ్రి నేర్పించారు. అది ఎప్పటికీ చిరస్థాయిగా ఆ మాట ఒక ఆస్తి. అదొకటి. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో చాలామందికి తెలీదు. ఒక మామూలుగా ఏదో ఒక విశ్లేషణ చేసే వ్యక్తిగా, ఒక కొంతమందిని ముక్కుసూటిగా ధైర్యంగా తిట్టే వ్యక్తిగా అందరికీ కొంచెం సుపరిచితమే. ప్లస్ మైనసెస్ అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకి ఇంకో చరిత్ర ఉంది. భారతీయ జనతా పార్టీ ఏమీ లేని టైంలో, 2 ఎంపీ సీట్లు కూడా లేని టైంలో అద్వానీ గారు రథయాత్రలో పాల్గొన్న వ్యక్తి. అప్పటి నుంచి భారత్ మాతాకి జై అని ఆయన నరనరాల్లో ఉంటుంది. అని ఇష్యూ బేస్డ్గా రకరకాల పార్టీలను కాదు, ఇష్యూ బేస్డ్గా మాట్లాడతారు. కానీ నరనరాల్లో అదొకటే కాదు. ఒక సినిమా ఇండస్ట్రీలో 17వ ఏట ఆయన క్లాప్ కొట్టాడు అల్లూరి సీతారామరాజు సినిమాకి. అదే మా తాతగారు రాసిన సినిమా, దానికి ఈయన క్లాప్. 50 సినిమాలు డైరెక్షన్ చేశారు, 12 సినిమాలు డైరెక్షన్ చేశారు, ఒక 6 సినిమాలు ప్రొడక్షన్ చేశారు, ఒక 30-40 సినిమాలు యాక్టింగ్ చేశారు. అది ప్రొఫైల్ ఎట్లా ఉన్నా, మీడియం లెవెల్లో ఉన్నా కూడా ఆయన ఒక ఇంపాక్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా లోతు. అందుకో ఎంతోమంది ఆయన నుంచి వచ్చి పెద్ద పెద్ద స్టార్లు అయ్యారు. కృష్ణవంశీ గారు, శోభన్ గారు, అదే వర్షం సినిమా డైరెక్టరు. ఆయన దగ్గర ఓనమాలు నేర్చుకున్న వాళ్ళు. ఒక సౌందర్య చనిపోయారు చూడండి, ఫస్ట్ సినిమా అయింది. మనవరాలు పెళ్ళి అని రాసి ఉంటుంది కానీ ఫస్ట్ సినిమా అయింది, రిలీజ్ లేటు, ఈయనే వదిలిపెట్టారు. తర్వాత పరుచూరి బ్రదర్స్, వాళ్ళ ఆత్మకథలోనే నాన్న పేరు రాస్తారు. ఇలా చాలామంది, ఒకళ్ళు కదా, రసూల్ కెమెరామ్యాన్, ఎంతోమందిని కొత్త వాళ్ళని పరిచయం చేస్తారు. పరిచయం చేసి వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిల్లో ఇప్పటికీ ఉన్నారు. అది ఆయన ఒక హీరో సుమన్ గారికి, ఒక ఎందుకు ఈయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇవన్నీ, ఒక చిరంజీవి గారికి కూడా చాలా విధంగా ఆ రోజుల్లో ఒక ఎంతోమంది ప్లాట్ఫామ్స్ ఉంటారు. అట్లా హీ వాజ్ ఆల్సో ఎ ప్లాట్ఫామ్ ఫర్ మెనీ పీపుల్. అది ఆయన ఒక ఇంపాక్ట్, ఆయన ఒక డీప్ రీచ్ ఇన్ ది ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఇన్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్. చాలామందికి ఈ లోతు తెలియదు.
అది. ఇంకోటి ఆయన గురించి చెప్పాలంటే ఒకటే, రాజు మరణించడు, రాజన్నవాడికి మరణం ఉండదు. రాజంటే రాజ్యం ఉన్నవాడే రాజు కాదు, పాలించేవాడే రాజు కాదు, నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగిన వాడు రాజే. నీతి నిజాయితీతో కాలర్ ఎగరేసి దమ్ము ధైర్యంతో ఎవరి ముందైనా నిలబడగలిగిన వాడు కూడా రాజే. మా నాన్న రారాజు, ఎప్పటికీ రారాజే. సో అయితే ఇంతకుముందు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఆయన గురించి నేను ఇంతకుముందు స్టూడియోకి వచ్చినప్పుడు కూడా చాలాసార్లు పర్సనల్గా మాట్లాడడం జరిగింది. ఆయన డైట్ గురించి ఇంత యాక్టివ్గా ఎలా ఉంటారు, ఎందుకంటే డిబేట్లో ఆయన కూర్చున్నారంటే ఇంకెవరి వాయిస్ వినిపించదు, ఎవరో మాట్లాడడానికి కూడా స్పేస్ ఉండదు, స్కోప్ ఉండదు, అసలు ఈవెన్ యాంకర్ కూడా స్కోప్ ఇవ్వరు అసలు. అంతలాగా డిబేట్లో ఆయన మాట్లాడతారు, అంత యాక్టివ్గా ఉంటారు. మీరు ఈ వయసులో కూడా మీ డైట్ ఏంటి, అసలు ఇంత హెల్తీగా ఎలా ఉంటారు అని అడిగినప్పుడు కూడా ఆయన డైట్ గురించి చెప్పడం జరిగింది. కానీ సడన్గా ఏంటి అసలు ఈ హెల్త్ ఇష్యూస్ అంటే ముందు నుంచి ఉన్నాయో, నాకు చెప్పిందంటే ఇయర్కి సంబంధించి ఏదో చిన్న ఇష్యూ ఉందని చెప్పారు. సో తర్వాత ఏమైనా అనారోగ్య సమస్యలు? ఇయర్ అంటే ఏజ్ సమస్యలు ఉంటాయి కదా, అట్లా కొంచెం స్ట్రోక్ వచ్చింది. ఎంఆర్ఐ తీసేటప్పుడు అక్కడ నుంచి అది డెవలప్ అయ్యి ఒక 6 months ఈ ఫాట్ వెరీ హార్డ్, చాలా పోరాడి ఆఖరికి స్వర్గస్థులయ్యారు. అది ఇందాక అన్నారు కదా, గలం గట్టిగా వినిపిస్తారు అసలు. అది ఏంటంటే ఒకటి చెప్తాను చూడండి, ఒక పెద్ద షిప్ని తీసుకొచ్చి సముద్రంలో తేలాల్సిన షిప్ని తీసుకొచ్చి చిన్న రివర్లో చిన్న దీంట్లో పెట్టారనుకోండి, ఆ షిప్ చాలా భారీగా ఘనంగా అనిపిస్తుంది ఆ ప్లేస్కి. అది ఆయన యాక్చువల్ స్థాయి. పెద్ద స్టాల్వర్డ్స్ తోటి పనిచేశాడు ఆయన. ఒక త్రిలోక్ చందర్ గారు, ఒక వాలి, ఒక శ్రీశ్రీ గారితో, ఎంతోమంది అసలు ఏంటి కేఎస్ఆర్ దాస్ గారితో అట్లా చాలా ఆయన ప్రయాణం, సినిమా ప్రస్థానం చాలా డీప్ లోతులు ఎవరెవరి దగ్గర బ్రదర్స్. అందుకనే అటువంటి ఆయన వచ్చి ఇప్పుడు నార్మల్గా విశ్లేషణ చేసేటప్పుడు ఆ వెయిట్ అన్నది ఉంటుంది. హీ కమ్స్ విత్ అ వెయిట్ ఆఫ్ నాలెడ్జ్, దట్ ఈస్ వై అది కనపడుతుంది. బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది చిట్టుబాబు గారికి? నాన్నగారు అదే మేము ముగ్గురం. నేను పెద్ద కొడుకుని, నేను నరోత్తం నా పేరు. తమ్ముడు ఉన్నాడు, చిన్నాడు, వాడు 25 years వాడికి. భాష్వంత్ త్రిపురనేని. తర్వాత చెల్లి మోనిషా తన పేరు. మా అమ్మ పేరు ఉషాలత. ఏం నేర్పించారు మీకు ఆయన? ఆస్తి అంటే ఏమి ఇచ్చారు? అదే చెప్తున్న ఆత్మవిశ్వాసం. అంటే ఒక జమీందార్ మనవడు. చెప్పాను కదా, ఆయన మా నాన్న వాళ్ళ తండ్రి మహారథి గారు అంటే ఇండస్ట్రీలో సుపరిచితమైన పేరు. ఒక శ్రీశ్రీ గారు, రాత్రయ్య గారు, ఒక మహారథి గారు అంటారు. ఆయన తండ్రి సత్యనారాయణ గారు త్రిపురనేని, ఆయన మున్సబ్ సత్యం అంటారు. ఆయన జమీందారు పస్మరు. ఆయన మనవడిగిన మొట్టమొదటి థియేటర్ కట్టింది ఆయనే ఆంధ్రప్రదేశ్లో, మారుతి టాకీస్, పోతిని బ్రదర్స్తో కలిసి, ఆయన తమ్ముడు పేరుతో. ఆయన మనవడిగిన ఒక జమీందారు మనవడు నేల మీద నిలబడి పోరాడగలను అని ఆయన జీవితం ద్వారా నేర్పించారు. అదే మేము నేర్చుకున్నాం. అంటే జస్ట్ జీవితంలో అన్నీ ఫేస్ చేయాలంటే ఏదో డబ్బు బలము, ఈ బలము అది కాదు. ఆత్మబలం, ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు అని లైవ్గా ప్రాక్టికల్గా మాకు నేర్పించారు. అదే మా జీవితంలో చూస్తారు. చిట్టుబాబు గారి బ్రదర్స్ ఎంతమంది? అంటే ముగ్గురు. మహారథి గారికి 3 పిల్లలు. మా నాన్నగారు అన్నయ్య సత్యకిషోర్, ఆయన కాంగ్రెస్లో బాగా కీలకంగా ఉండేవారు. పీజే కురియన్ గారికి, అంటే ఈ వాజ్ ది రాజ్యసభ చైర్మన్, ఆయనకి సెక్రటరీగా చేశారు. తర్వాత బాబాయ్ గారు ఉన్నారు, అంటే నాన్నగారు వాళ్ళ తమ్ముడు త్రిపురనేని రాజేంద్ర అని. ఆయన కూడా టీడీపీలో కొంచెం యాక్టివ్గా ఉంటారు. కానీ మెయిన్గా క్యాంటీన్స్ అవన్నీ ఇక్కడ గాంధీ, నిమ్స్, అడంతా క్యాంటీన్స్, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ అట్లా వాళ్ళు. ఇది 3 పిల్లలు. ఇంకో సిస్టర్ ఉంటారు,
అదే సిస్టర్ అంటే అక్క, మా నాన్నకి అక్క, ఆవిడ చనిపోయారు 80sలోనే. దిస్ ఇస్ ది హిస్టరీ. ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు ఫోన్ చేశారు? చాలామంది ప్రముఖులు అంటే పరిచయమే కదా, పాత వాళ్ళమే కదా, 4 generations కదా, ఉంటుంది కదా తెలవంగానే చాలామంది. స్టార్ హీరోస్ ఎవరైనా? అంతే, మోహన్ బాబు గారు చేశారు, తర్వాత మాట్లాడారు, తర్వాత మురళీమోహన్ గారు మాట్లాడారు, భానుచందర్ గారు, చాలామంది మాట్లాడారు. ఇంకా పొలిటికల్ సైడ్ నుంచి కూడా చాలామంది మాట్లాడారు. అందరూ విచారణ, ఆయన తెలుసు కదా ఆయన పరిచయం, ఆయన ప్రస్థానం అంత డీప్ కదా, అందరితో పరిచయాలు ఉంటాయి, అందరితో మంచి. తమిళ ఇండస్ట్రీ నుంచి చేశారు? తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా మెసేజెస్ వచ్చినాయి, కాల్స్ రాలేదు. చేస్తారు, తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి పరిచయాలు ఆయనకి. పరిచయాల కన్నా కూడా అందరితో ఒకేలాగా, ఎవరు ఎలిగించినా ఒకటే జ్యోతి. అది ఆయన నైజం. అందుకే బీజేపీలో కూడా ఉన్నారు కదా, బీజేపీ నుంచి ఉంది, మినిస్టర్స్ అందరు ఉన్నారు కదా, సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, అందరూ చేశారు. వాళ్ళు దే ఎక్స్ప్రెస్ దేర్ కండోలెన్సెస్, దిల్ కమ్ అండ్ సీ హిమ్ ఆల్సో. అది బేసిక్ ఈజ్ బీజేపీ సీనియర్. నెక్స్ట్ కార్యక్రమాలు అవి ఎక్కడ చేస్తున్నారు? అది ఇప్పుడు ఫిలిం చేంబర్కి తీసుకెళ్తున్నాము. ఫిలిం చేంబర్లో 1 day మొత్తం పెట్టేసి నెక్స్ట్ డే అంతే ముహూర్తం బాగుందని నెక్స్ట్ డే అన్ని సంస్కారాలను చేస్తాం. ఫ్యామిలీ విల్ డిసైడ్ వేర్ టు డూ, ఎక్కడ అని చెప్పేసి బై టుమారో విల్ డిసైడ్ వేర్ టు డూ ఆ సంస్కారాలని ఎక్కడ చేయాలని. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫిలిం చేంబర్లో పెడుతున్నాం ఫర్ పబ్లిక్ వ్యూ. తాతగారిది 300 ఎకరాలు పైగానే ఆస్తి అంటూ ఉంటారు. ఫైనాన్షియల్గా నాన్నగారు మీకు ఎటువంటి సపోర్ట్ ఇచ్చారు? ఎంతవరకు మిమ్మల్ని సెటిల్ చేశారు? అదే ఏముంది ఫైనాన్షియల్గా అంటే, ఇప్పుడు కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళం కాదు, పై నుంచి కింద వచ్చిన వాళ్ళం. కింద వచ్చిన వాళ్ళంటే మరి కిందేం కాదు, 300 ఎకరాలు 3000 ఎకరాలు అంతకుముందు ఆ జమీందారు వాళ్ళంతా, వాళ్ళకి క్రితం అంతా వచ్చింది. ఎంతైనా తరుగుతుంది కదా. ఆయన ఇచ్చిన ఆస్తి ఆత్మవిశ్వాసం, అంతకన్నా మించిన ఆస్తి ఏదైనా ఉంటుందా? ఈ ఆత్మవిశ్వాసంతో ఏమైనా సంపాదించుకో, ఏమైనా చేసుకోగలం అని. బాగానే ఈజ్ కెప్ట్ అస్ వెల్. నేను చదువుకున్నాను, మంచి చదువులే చదువుకున్నాను. మా ముగ్గురు పిల్లలు మంచి బాగా చదివించారు, ఉన్నత చదువులు చదివించారు, లండన్లో చదివించారు నన్ను. మంచి బాగానే మనీ ఓకే. అంటే ఏ పరంగా అడుగుతున్నారని. మీకు బాగా ఎమోషనల్ మూమెంట్ అంటే నాన్నగారితో ఏదైనా వెంటనే మైండ్లోకి వచ్చేది? ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎమోషనల్ ఫర్ మీ విత్ దాట్. ఎప్పుడు ఏంటంటే ఎప్పుడు నేనే దొరుకుతాను, తిడతా ఉంటాను నన్ను. ఇదేనికని నన్నే తిడతారు, ఫస్ట్ నన్ను తిడతారు. కానీ ఆయన వెన్ హీ వాజ్ ఇన్ హాస్పిటల్, అది మా ఇంటరాక్షన్ విత్ హిమ్, ఎమోషనల్ ఐ బికేమ్ మోర్ క్లోజ్ that. But I was hoping that we'll come out, బయటకు వస్తాను అనుకున్నాను. బట్ ఐ వెయిట్. లాస్ట్కి ఏం మాట్లాడారు? లాస్ట్కి ఏం లేదు, గుర్తుపట్టారా నాన్న నన్ను అంటే. ఆఖరిగా మాట్లాడిన మాటలు అంటే ట్రాకియోస్టమీ పెట్టారు కదా, పెట్టినప్పుడు మాటలు రావు, విస్పరింగ్ చేస్తారు. అంటే బాగుండు ఈ టైప్, ఇంకేముంటుంది.